చెయ్యని తప్పుకి బలిపశువులయ్యారు కడప జిల్లా ప్రజలు. పర్టిక్యులర్ కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే అటు పులివెందులకి దగ్గరలోనే ఏర్పాటు చేసినట్టు యురేనియం ఇంపాక్ట్. అప్పట్లో జగన్ అధికారంలో ఉన్నప్పుడు జనసేనకు సంబంధించినటువంటి బొలిశెట్టి సత్య గారు లాంటి వాళ్ళు అనేక మంది అక్కడికి వెళ్ళి పర్యావరణవేత్తలతో అక్కడ అభ్యంతరాలని వ్యక్తం చేసి వచ్చారు. భూమిలో యురేనియం నిక్షేపాలకు సంబంధించినటువంటి ప్రాసెసింగ్ వాటర్ అంతా అందులో పెడతా ఆ చుట్టుపక్కల పొలాలన్నీ నాశనం అయిపోతున్నాయి అన్నట్టు. ఇప్పుడు పర్యావరణ మంత్రిగా ఉన్నది మరొక వైపున ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇదే సారీ పవన్ కళ్యాణ్ ఆ విషయంలో సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారంలో కేంద్రాన్ని నిలదీస్తూ వస్తున్నారు లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. జాతీయ అవసరాల కోసం, దేశ ప్రగతి కోసం రేడియేషన్ రక్కసిని సైతం కూడా లెక్క చేయకుండా భూములు ఇచ్చారు మా కడప రైతులు. వాళ్ళ త్యాగాలు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విస్మరిస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు, ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి భూములు ఇచ్చిన అన్నదాతల పట్ల సంస్థ అధికారులు కనీస సానుభూతి చూపించట్లేదంటూ లోక్సభలో అణు ఇంధన బిల్లు మీద 2025 మీద జరిగిన చర్చలో మాట్లాడారు. కడప జిల్లాలోని యురేనియం ప్రభావిత ప్రాంతాల ప్రజల దుస్థితిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. బాధితుల పక్షాన్ని నిలబడి అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. తొమ్మలపల్లిలో యూసీఐఎల్ ప్లాంట్ కోసం 6 గ్రామాల ప్రజలు తమ భూముల్ని దారాదత్తం చేశారని గుర్తు చేశారు. రేడియేషన్ వల్ల భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి చేసినటువంటి వాళ్ళ త్యాగానికి యూసీఐఎల్ ఇస్తున్న విలువ ఇదేనా అని ప్రశ్నించారు. అధికారుల తీరు ప్రజల్లో అభద్రతాభావాన్ని పెంచుతోందన్నారు. టైలింగ్ పాండ్లోని ప్రమాదకర రసాయన వ్యర్థాల వల్ల కేకే కొట్టాం గ్రామస్తులు నరకం చూస్తున్నారని చెప్పారు. ఆ గ్రామాన్ని తక్షణమే తరలించి నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ R&R ఇవ్వాలని తాను అనేక సార్లు కోరినా పట్టించుకోవట్లేదని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్రం జోక్యం చేసుకుని భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని, భూ నిర్వాసితుల కోటాలో పెండింగ్లో ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కొత్త బిల్లులో అణుభద్రత గురించి చెప్తున్నారే తప్ప అణు వ్యర్థాల నిర్వహణ మీద స్పష్టత లేదని గుర్తు చేశారు. ప్లాంట్ మూతపడ్డాక పర్యావరణ పరిరక్షణ బాధ్యత ఎవరిదో చట్టంలో స్పష్టంగా లేదని గుర్తు చేశారు. దీనివల్ల భవిష్యత్ తరాలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అణు ప్రమాదాలు జరిగితే ఎదుర్కోవడానికి స్థానిక యంత్రాంగాన్ని సిద్ధం చేయడంలో బిల్లు విఫలమైందన్నారు. బిల్లులో ఈ లోపాలను సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.